ప్రతి ఒక్కరికి కూడా అర్హత కావాలి. అర్హత కలిగిన ప్రతి వారిని కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు. ఆ ఎన్నుకునే విధానంలో కొంతమందిని అభిషేకిస్తాడట. అసలు అభిషేకం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అభిషేకం అంటే? అభిషేకము అంటే ఇష్టపూర్వకంగా సేకరించుట అని అర్థం. అభిషేకం అంటే అర్థము సేకరించుట. ఎవరి కోసం సేకరించాలి? ఒక రాజుగా ఉండడం కోసం ఒక వ్యక్తిని సేకరించబడాలి. ఒక దైవ సేవకుడిగా, ఒక యాజకుడిగా ఉండడం కోసం ఒక వ్యక్తిని సేకరించాలి. లేకపోతే ప్రవక్తగా ఉండడం కోసం ఒక వ్యక్తిని సేకరించాలి. సువార్థికుడిగా ఉండడం కోసం ఒక వ్యక్తిని సేకరించాలి. సంఘ కాపరిగా ఉండడం కోసం ఒక వ్యక్తిని సేకరించాలి. ఇతర పనుల కోసం, దేవుని సన్నిధానంలో నిలబడటం కోసం, వారిని సేకరించడం కోసం వారిని అభిషేకిస్తారు. అభిషేకం అంటే ఏంటి? సేకరించుట అని అర్థం. ఈ అభిషేకము ఎంత గొప్పగా చేస్తారంటే, మరి బైబిల్ గ్రంథాల్లో దీని గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. భక్తుడైన మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలందరితో కూడా అరణ్య ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారములో పెట్టబడిన మందసము దగ్గర దేవుని సేవ చేయడం కోసం ఒక వ్యక్తిని యాజకుడిగా ఎన్నుకోవాలి. ఆ యాజకుడిగా ఎన్నుకోవాలంటే అతని మీద అభిషేకము జరగాలి. దేవుడు మోషే గారిని పిలిచి 29వ అధ్యాయం నిర్గమకాండము 7వ వచనంలో అభిషేక తైలమును తీసుకుని అతని తలపైన పోసి అతన్ని నేను అభిషేకించవాలి. ఎవరిని? నీ అన్నగారైనటువంటి అహరోనుని నువ్వు అభిషేకించాలి. ఎలాగ అభిషేకించాలండి? అభిషేక తైలము తీసుకుని. ఏమన్నాడు? అభిషేక తైలము. మామూలు కొబ్బరి నూనె కాదండి, లేకపోతే మామూలు ఒలువ నూనె కాదండి. ఏది పడితే అది నెత్తి మీద పోసి అభిషేకించేయకూడదండి. ఇది అభిషేక తైలం. ఎలా ఉందంటే అభిషేక తైలమును తీసుకుని నీ అన్నగారైనటువంటి అహరోను తలపైన దాన్ని పోసి అతనిని అభిషేకించవలని. అభిషేకించడం అంటే దేవుని సేవ కొరకు, నా కొరకు ఒక యాజకుని సేకరించు అని అన్నాడు. అభిషేక తైలము ఈ తయారు చేసే విధానాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 22వ వచనంలో చక్కగా దీని గురించి రాయబడింది. అభిషేక తైలాన్ని ఎలా తయారు చేస్తారనేది మనం చదువుదామండి. ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ సంబంధమైన తులముల చొప్పున గోపరసము, రెండోది 500 తులములు, సుగంధములు గల లవంగి పట్టు సగము 250 గ్రాములు, నిమ్మగడ్డి నూనె 250 తులములు ఎత్తు, లవంగి పట్టు 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకోమని. ఇవన్నీ కలిపట ఎక్కడ? దేవుని సన్నిధానంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఇవన్నీ కలిపి ఒక నూనెగా దాన్ని తయారు చేస్తారు. దీంట్లో అన్ని సుగంధాలే. ఒక్కొక్క సుగంధము ఒక్కొక్క